నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో, నిరుద్యోగ భృతి అందించడంలో ఏపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా సమితి ఆరోపిస్తుంది. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు సంపద సృష్టించి అందరినీ లక్షదీశ్వర్లను చేస్తామంటూ చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. యుద్ధ ప్రాతిపాదికన నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్తున్న ఏఐవైఎఫ్ నాయకులతో మా ప్రతినిధి బస్వరాజ్ మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, నిరుద్యోగ భృతి కావచ్చు లేదా 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి యువకులను మోసం చేస్తున్న పరిస్థితిపై ఇక్కడ ఏదైతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్జీల స్వీకరణ కార్యక్రమం పెట్టారు. అయితే ప్రభుత్వానికి వాళ్ళు విన్నవిస్తున్న పరిస్థితి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అని. మరి ఏమి వాళ్ళ విషయంలో కనుక్కున్న పని చేద్దాము. అమ్మ, ఈరోజు అర్జీల స్వీకరణ కార్యక్రమం పెట్టారు, అంటే ప్రభుత్వాన్ని ఏం అడగదలుచుకున్నారు? సార్, మీరు ఇచ్చిన హామీలో భాగంగానే మేము ఈరోజు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ సంవత్సరానికి ఒకసారి విడుదల చేస్తామన్నారు. విడుదల చేయడం కాకుండా మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని మేము నిరుద్యోగ తరపున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని చెప్తున్నాము. ఏవైతే ఖాళీలు ఉన్నాయో డిఎస్సి నోటిఫికేషనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇతర ఏ శాఖలు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని వెంటనే తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే దశలవారుగా ఏదైతే ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది కాబట్టి ఇచ్చిన హామీలన్నీ దశలవారుగా ఏదైతే నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగ యువకుల నుండి నిరుద్యోగ భృతి చెల్లించాలని, అదేవిధంగా మీరు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర పేరుతో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఇచ్చినటువంటి హామీలను మీరు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి మరి ఈరోజు మీరు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లేదు సహకరించాలని చెప్తా ఉన్నారు. మరి అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లేదని చెప్పినప్పుడు మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మీరు ఏమైనా దోచుకుంటున్నారా? లేకపోతే ప్రజల నుండి ఇంకా ఏమైనా వివిధ రూపాయల పన్ను రూపాయలు వచ్చే జీతాలు తీసుకుంటూ నిరుద్యోగుల దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి ఏమని చెప్తే ఖచ్చితంగా బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. ఎన్నికల ముందు అంటే అమలుకు నోచుకుని అనేక హామీలు ఇచ్చి గద్దెను ఎక్కడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసిందంటారా, లేకపోతే చిత్తశుద్ధి ఉండి అన్నీ నెరవేరుస్తుందంటారా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రధాన అజెండా అధికారం చేపట్టాలి. దానికోసం అడగనివి అన్నీ హామీలు ఇచ్చాడు. నిరుద్యోగులకు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కాబట్టి నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నన్ను కనుక గెలిపిస్తే సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. అది నమ్మినటువంటి నిరుద్యోగులు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో గెలిపిస్తే ఈరోజు అధికారం చేపట్టి 1 సంవత్సరం అవుతా ఉంది, సంవత్సరం కాలం పూర్తయింది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉండేది. కానీ ఒక డిఎస్సి నోటిఫికేషన్ తప్ప ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ మీద నమ్మకంతో మీరు అధికారం చేపట్టిన వెంటనే చాలామంది నిరుద్యోగులు కుటుంబాలకు దూరంగా పట్టణాల్లో ఇరుకు గదుల్లో ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ ఉద్యోగాల కోసం పోటీ పడతా ఉంటే మీరు మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ కల్లిబల్లి మాటలు చెప్తూ నిరుద్యోగులను మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువకులు ఏదైతే చంద్రబాబు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడని చెప్పి ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయినా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు చూపించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఏదైతే ఇదే విధంగా ప్రభుత్వ ధోరణి ఉన్నట్లయితే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా యుద్ధ ప్రతిపాదకన ప్రభుత్వంపై అయితే ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.